పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింధూర మొక్కను నాటడంతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి దృష్టి సింధూర మొక్కపైనే. ఆపరేషన్ సింధూర్లో భారత్ సింధూరానికి ఉన్న ప్రాధాన్యత విశేషాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి దృష్టి సింధూర మొక్కపైనే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. భారత సైన్యం చేపట్టిన ఈ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడంతో ఆ పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సింధూరం అనే పదం భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత కలిగింది. సనాతన హిందూ సంప్రదాయంలో సింధూరానికి చాలా ప్రత్యేకత ఉంది. దేవతార్చనలో సింధూరాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దేవతల అలంకరణలోనూ ఆచారాల్లోనూ సింధూరానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో సింధూర రంగు శక్తి, పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. వివాహిత మహిళలు సింధూరం నుదుటిన పెట్టుకోవడం తప్పనిసరిగా భావిస్తారు. సాంప్రదాయానికి ప్రతీకైన సింధూర్ మొక్క పర్యావరణ పరిరక్షణలో కూడా తనదైన పాత్ర పోషిస్తోంది. మహిళల నుదుటి సింధూరం గొప్పతనాన్ని, శక్తిని ఉగ్రవాదులకు చాటి చెప్పింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు వివాహిత మహిళల భర్తలనే లక్ష్యంగా చేసుకుని దారుణంగా వారి మరణానికి కారకులయ్యారు. వారి జీవితాల్లో సింధూరాన్ని దూరం చేశారు. ఈ దాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన వ్యూహాత్మక చర్యలకు ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేశారు. ఇది కేవలం ఓ సైనిక చర్య మాత్రమే కాక భారతీయ సంస్కృతి, ఆడబిడ్డల గౌరవం, సింధూర శక్తిని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన అధికార నివాసంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నాటారు. యుద్ధ సమయంలో కచ్కి చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల ప్రధాని గుజరాత్లో పర్యటించిన సమయంలో ఆ మహిళా బృందం ఆయనకు ఈ మొక్కను బహుకరించింది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. సింధూరం మొక్క శాస్త్రీయ నామం బిక్సా ఒరెల్లానా. ఈ మొక్క దక్షిణ అమెరికా, మధ్య అమెరికా వంటి ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. ఇది ప్రస్తుతం భారత్, ఫిలిప్పీన్స్ వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా పెరుగుతోంది. దేశంలో ఈ మొక్కను సింధూరి మొక్క లేదా లాట్కన్ మొక్క అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో పెరుగుతుంది. సింధూరం మొక్క విత్తనాలపై ఉండే సహజ ఎర్ర రంగు పదార్థాన్ని అన్నాటో అని పిలుస్తారు. దీన్ని సహజ రంగు పదార్థంగా ఉపయోగిస్తారు. ఆహార, కాస్మెటిక్, ఫార్మాస్యూటికల్స్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను సహజ రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆపరేషన్ సింధూర్తో ఈ సింధూర మొక్కకు ప్రాధాన్యత పెరిగింది.